రాజేంద్ర ప్రసాద్ మరోసారి తన వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్నారు. దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి జన్మదిన వేడుకలలో పాల్గొన్న రాజేంద్ర ప్రసాద్ మైక్ అందుకుంటూనే దురుసుగా మాట్లాడాడు. అంతేకాకుండా నటుడు ఆలీని అందరి ముందే తిట్టేశారు. ఆలీని ఉద్దేశించి వాడిన పదజాలం తీవ్ర దుమారం రేపుతోంది. దీనిపై నెటిజన్స్ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ తన స్పీచ్ లో భాగంగా మీరందరూ వస్తున్నారని నాకు చెప్పలేదు, రాకుంటే నేను మిస్ అయ్యేవాడిని, ఏరా అచ్చన్న బయటకు రా నీ సంగతి చూస్తా అంటూ ఫైరింగ్ మీద కనిపించాడు. ఇక ఆలీగాడు ఎక్కడ ఉన్నాడు అంటూ ఓ బూతు పదం వాడి ఇదంతా మనకు కామనే అన్నాడు. ఆ తర్వాత సభలోని ప్రేక్షకులపై కూడా అసహనం వ్యక్తం చేశారు. తాను అంతకుముందు రోజు ఎన్టీఆర్ అవార్డు అందుకున్న విషయాన్ని ప్రస్తావించగా ఎవరూ చప్పట్లు కొట్టలేదు. దాంతో ఏంటి మీరు చప్పట్లు కొట్టరా అని అడిగి మరీ చప్పట్లు కొట్టించుకున్నారు. మీ అందరికీ బ్రెయిన్ పోయిందా, చప్పట్లు కొట్టకపోతే సిగ్గు లేనట్లే అంటూ అసభ్యకరంగా మాట్లాడాడు. సీనియర్ నటుడు అయి ఉండి కనీసం సభా మర్యాద కూడా తెలియకపోతే ఎలా అంటూ తిట్టిపోస్తున్నారు. మరి దీనిపై రాజేంద్ర ప్రసాద్ ఏదైనా వివరణ ఇస్తాడా చూడాలి.